దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఒక సమయంలో పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కీర్తన 126 5వ వచనం 5-6 చదువుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చెదరు. దేవుడి వాక్యం దీవించును గాక. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. కన్నీళ్ళే రాలుతున్న కలకాలం ఉండవన్న యేసయ్యా తోడు ఉంటే కలికాలం ఉండదన్న. కష్టాలే ఎన్ని ఉన్నా ఎంతో కాలం ఉండవన్న యేసయ్యా వెంట ఉంటే ఏ బెంగ ఉండదన్న. ఆటంకాలెన్ని ఉన్నా ఆపదలే తరుగుతున్న నా వెంట యేసు ఉంటే ఏ కీడు చేరదన్నా. నా యేసయ్య చాలు, నా యేసయ్య మేలు, నా యేసయ్య చాలు, నా యేసయ్య మేలు. అవమానాలెన్ని ఉన్నా అపనిందలే ఎన్ని మోసిన నా తోడు యేసు ఉంటే నా ఖ్యాతి తరగదన్నా. కన్నీళ్ళే రాలుతున్న కలకాలం ఉండవన్న యేసయ్యా తోడు ఉంటే కలికాలం ఉండదన్న. కష్టాలే ఎన్ని ఉన్నా ఎంతో కాలం ఉండవన్న యేసయ్యా వెంట ఉంటే ఏ బెంగ ఉండదన్నా. ఆటుపోటులు ఎన్ని ఉన్నా అనుకున్నవి జరగకపోయినా యేసయ్యా నీడ ఉంటే ఏ లోటు ఉండదన్నా. ఆటుపోటులు ఎన్ని ఉన్నా అనుకున్నది జరగకపోయినా యేసయ్యా నీడలో ఉంటే ఏ లోటు ఉండదన్నా. అపజయాలడ్డు వచ్చిన ఆస్తిపాస్తులే హరించిపోయిన యేసయ్యా తలుచుకుంటే సమస్తము సాధ్యమన్న. అపజయమే అడ్డు వచ్చిన ఆస్తిపాస్తులే హరించిపోయిన యేసయ్యా వెంట ఉంటే సమస్తము సాధ్యమన్నా. కన్నీళ్ళే రాలుతున్న కలకాలం ఉండవన్న యేసయ్యా తోడు ఉంటే కలికాలం ఉండదన్న. కష్టాలే ఎన్ని ఉన్నా ఎంతో కాలం ఉండవన్న యేసయ్యా వెంట ఉంటే ఏ బెంగ ఉండదన్నా. ఆటంకాలెన్ని ఉన్నా ఆపదలే తరుగుతున్న నా వెంట యేసు ఉంటే ఏ కీడు చేరదన్నా. నా యేసయ్య చాలు, నా యేసయ్య మేలు, నా యేసయ్య చాలు, నా యేసయ్య మేలు. అవమానాలెన్ని ఉన్నా అపనిందలే ఎన్ని మోపిన నా తోడు యేసు ఉంటే నా ఖ్యాతి తరగదన్నా. నా యేసయ్యతో దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని కుటుంబాల దీవించును గాక. ఆమేన్.